ఓం నమ శివాయ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం చూసుకున్నట్లయితే శివరాత్రి సందర్భంగా ఊరు వాడ ప్రతి ఒక్కటి కూడా శివనామస్మరణతో మారుమోగిపోతుందని చెప్పుకోవచ్చు. ఎంత తలిచినా సరే తనివి తీరింది ఆ శివుని యొక్క నామస్మరణ. అయితే ఈ సందర్భంగా మనం చూసుకున్నట్లయితే చాలా దేవాలయాల్లో శివుడికి ప్రత్యేకించి పూజలు అభిషేకాలు కూడా నిర్వర్తిస్తున్నారు. అంతేకాదు జాగారం ఉండి ఉపవాసం ఉండి ఇక్కడ రాత్రంతా కూడా ఇక్కడే ఉండి భజనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ప్రత్యేకించి ప్రస్తుతం నేనున్నాను శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలో ఉండేటటువంటి అప్పాపురం అనేటువంటి ఒక గ్రామంలో. ఈ గ్రామంలో వెలిసినటువంటి కాశీ విశ్వేశ్వరనాథ స్వామి దాదాపు 100 ఏళ్ల చరిత్ర ఉంది అని చెప్తున్నారు. అంతేకాదు సాధారణంగా ఈ స్వామిని దర్శించుకున్నట్లయితే మన మనసులో కోరికలన్నీ తీరుతాయి, ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్తున్నారు ఇక్కడ వారు. అందుకే ఈరోజు ప్రత్యేకించి శివరాత్రి సందర్భంగా నేనైతే ఈ గ్రామంలో ఉండేటటువంటి శివాలయానికి వచ్చేసాను. ఇక్కడ స్వామివారిని చూడొచ్చు. అన్నపూర్ణాదేవి సమేతంగా ఇక్కడ కొలువై ఉన్నారని చెప్పుకోవచ్చు. అసలు 100 ఏళ్ల చరిత్ర కలిగినట్టు ఈ ఆలయానికి సంబంధించి మరిన్ని విశేషాలని ఇక్కడ ఉన్న వారితో మాట్లాడదాం. వీళ్ళతో మాట్లాడే ముందు ఇక్కడ ఉండేటటువంటి ప్రతి ఒక్కరు కూడా శివరాత్రిని చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తాము అంటున్నారు. గ్రామంలో ఉండేటటువంటి యువత వాళ్ళందరూ కూడా శివమాలను ధరించి మరి ఆ శివునికి మేము ఈ 15 రోజులు కూడా అంకితం చేసి పూజలు చేస్తాం అంటున్నారు. మరిన్ని విశేషాలు వారితో మాట్లాడదాం. నమస్తే అండి. యాక్చువల్లీ ఇంత మంచి రోజున ఈ ఆలయాన్ని దర్శించుకోవడం నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ వాతావరణం కూడా చూసుకున్నట్లయితే 100 ఏళ్ల చరిత్ర ఉంది అంటున్నారు. నిజంగా కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. అసలు ఈ కాశీ విశ్వేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని ఇక్కడ నిర్మించడానికి అప్పట్లో అసలు కారణం ఏమైనా ఉందా ప్రత్యేకించి? నా వయసు ఇప్పుడు 66 సంవత్సరాలు. నాకు జ్ఞాపకం తెలిసిన దగ్గర నుంచి కార్తీక మాసంలో కానివ్వండి, మహాశివరాత్రికి కానివ్వండి, స్వామివారికి మరి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా కార్యక్రమాలన్నీ చాలా చక్కగా నిర్వహించడం జరుగుతుంది. మా తండ్రుల దగ్గర నుంచి, తాతల దగ్గర నుంచి, తండ్రుల దగ్గర నుంచి నేటి తరం యువతరం వరకు కూడా సక్రమంగా కార్యక్రమాలన్నీ సక్రమంగా నిర్వహించడం జరుగుతుంది. నాకు తెలిసి అయితే ఇది 100 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించబడి ఆలయం నిర్మించబడింది. అప్పుడు చిన్న ఆలయం ఉండేది. 1985లో ఇక్కడ మళ్ళీ పాత ఆలయాన్ని చేసి కొత్తగా ఆలయాన్ని నిర్మించి మళ్ళీ కాశీ విశ్వేశ్వర స్వామిని పునఃప్రతిష్ఠ గావించి యజ్ఞయాగాదులు జరిపించి ఇవన్నీ కూడా కార్యక్రమాలను క్రతువులన్నీ సక్రమంగా జరిపించి ఆలయ నిర్మాణం పునర్నిర్మాణం 85లో చేశారు. నాటి నుంచి నేటి వరకు కూడా నాటి తరం పెద్దల దగ్గర నుంచి ఈనాటి తరం యువతరం వరకు కూడా ఆ కార్యక్రమాలన్నీ వంశపారంపర్యంగా అంటే గ్రామంలో ప్రతి యువ కార్యకర్తలు కూడాను నాడు ఎలాగైతే కార్యక్రమాలు దిగ్విజయంగా జరిగాయో ఈనాడు కూడా అదే విధంగా అంతకంటే ఎక్కువగా కార్యక్రమాలను దిగ్విజయంగా జరిపిస్తూ కళ్యాణ క్రతువులు కూడా జరిపిస్తూ అన్నదాన కార్యక్రమాలు జరిపిస్తూ మరి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిపిస్తూ గ్రామంలో కార్తీక మాసంలో కానివ్వండి, శివరాత్రి కానివ్వండి చాలా ఆహ్లాదకరంగా చుట్టుపక్కల గ్రామాలకి అన్నిటికీ ఆదర్శవంతంగా మా గ్రామంలో ఈ కార్యక్రమాలని కాశీ విశ్వేశ్వర స్వామి యొక్క కార్యక్రమాలని జరిపిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో మనం చూసుకున్నట్లయితే చాలా శైవక్షేత్రాలు ఉన్నాయి, చాలా ప్రత్యేకమైనవి కూడా ఉన్నాయి. ఎన్నెల మల్లికార్జున స్వామి కానివ్వండి, శ్రీముఖలింగం కానివ్వండి. సో ఇంత ప్రత్యేకతలు ఉండేటటువంటి మధ్యలో మీ గ్రామం కోసం నేను చాలా విన్నాను. ఇక్కడ ఉండేటటువంటి శివలింగం స్వయంగా ఆవిర్భవించిందా లేకపోతే ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు? అంటే అదే కాశీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారని వినటం. అంటే మాకు తెలియదు 100 సంవత్సరాల క్రితం అంటే ఎలా తెలుస్తుంది. నా వయసు ఇప్పుడు 66. నాకు జ్ఞాపకం తెలిసిన దగ్గర నుంచి ఈ కార్యక్రమాలన్నీ పకడ్బందీగా చక్కగా జరుగుతున్నాయి. 85లో ఈ ఆలయ పునఃప్రతిష్ఠ మళ్ళీ పునర్నిర్మాణం గావించి మళ్ళీ పునఃప్రతిష్ఠ గావించి యజ్ఞయాగాదులు జరిపించి ఈ కార్యక్రమాలన్నీ శాస్త్రోక్తంగా జరిపించి మళ్ళీ దేవుని పునఃప్రతిష్ఠించారు. నాటి నుంచి నేటి వరకు నాకు తెలిసిన దగ్గర నుంచి అంటే 85 నుంచి ఇంకా రాను ప్రతి సంవత్సరం మరింత దిగ్విజయంగా కార్యక్రమాలు జరిపిస్తున్నారు.
మరి శైవ క్షేత్రాలు చాలా పురాతనమైనటువంటి శైవ క్షేత్రాలు రాష్ట్రమంతా దేశమంతా ఉన్నప్పటికీ మా గ్రామంలో మా గ్రామ యువజనులు మా గ్రామ పెద్దలు ఏ విధంగా అయితే ఈ కార్యక్రమాలు సక్రమంగా జరిపించారో ఇప్పుడు యువతరం కూడా అంతకంటే మిన్నగా జరిపిస్తున్నారు. అది మాకు చాలా ఆనందదాయకం. మా గ్రామంలో ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కానివ్వండి, శివరాత్రి కానివ్వండి, నిత్య కళ్యాణ పచ్చతోరణంగా ప్రతిరోజు కార్యక్రమం ధూపదీప నైవేద్యాలన్నీ జరుగుతూ ఉంటాయి ప్రతినిత్యం. కానీ శివరాత్రి రోజున కార్తీక మాసంలో విశేషంగా కార్యక్రమాలు జరుగుతాయి, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిపిస్తారు. మరి అది ఈనాటి తరం కూడా ఆ పురాతనమైనటువంటి సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ రావడం చాలా విశిష్టత. సో మీ పేరు? నా పేరు శ్రీనివాసరావు మేడం. స్వామి, మీరు చక్కగా ఈ శివరాత్రి సందర్భంగా శివమాలలో ఉన్నారు. సో ప్రతి శివరాత్రికి కూడా ఇలా శివమాలను ధరిస్తారా? గత 3 సంవత్సరాల నుంచి ఈ మాలాధారణ మా గ్రామస్తులు అందరం కలిసి వేయడం జరుగుతుంది స్వామి. 3 సంవత్సరాల నుంచి అయితే జరుగుతుంది స్వామి. కార్తీక మాసంలో కానీ ఇప్పుడు శివరాత్రికి కానీ ఈ 2 సంవత్సరానికి 2 సార్లు మాలాధారణ అనేది ధరించడం జరుగుతుంది స్వామి. ఆ మాలాధారణ ధరించిన తర్వాత మాలాధారణ విరమణ అనేది మన శ్రీముఖలింగం వెళ్ళి అక్కడ మాలాధారణ విరమణ అనేది విరమించడం జరుగుతుంది స్వామి. సో సాధారణంగానే ఆ శివుడిని భక్తితో పిలిస్తే చాలు, అంత ప్రత్యేకమైనటువంటి దేవుడు అని చెప్పుకోవచ్చు. కానీ మీరు మాలలో ఉన్నారు కాబట్టి శివరాత్రి సందర్భంగా అసలు ఏ విధంగా కొలుస్తారు ఈ దేవుని? ఈ రోజు అయితే 3 రోజుల నుంచి మా శివస్వాములు అందరూ కూడా అల్పాహారం కానీ భిక్ష కానీ అన్నీ విరమించి ఉపవాస దీక్షతో, కఠోరమైన ఉపవాస దీక్ష 3 రోజులు ఏం తినకుండా అంటే ఓన్లీ లిక్విడ్స్ మాత్రమే తీసుకుంటూ అల్పాహారం కానీ భిక్ష కానీ అవన్నీ విరమించుకుంటూ కఠోర దీక్షతో మా పనులన్నీ వదిలిపెట్టి ఓన్లీ స్వామి శివనామస్మరణ జరిపించి ఇక్కడ ఆలయం దగ్గర ఉండి ఈ కార్యక్రమం అంతా మొత్తం ఈ శివస్వాములు అందరూ పాల్గొని, అలాగే మా గ్రామ ప్రజలు కూడా ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంలో చేయడానికి ప్రతి సంవత్సరం కూడా ఇంతకంటే ముందుగా ఇంతకంటే గొప్పగా మళ్ళీ సంవత్సరం కూడా యాత్ర కూడా జరిపించాలనే ఒక దృఢమైన సంకల్పంతో మా యూత్ కూడా ఉన్నారు. అలాగే మా గ్రామ పెద్దలు కూడా అదే ఆలోచనతో ఉన్నారు స్వామి. సో మనం చూసుకున్నట్లయితే సాధారణంగా శివాలయాలు చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ కాశీ విశ్వేశ్వరనాథ స్వామి యొక్క మహత్యం ఏంటి? ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు ఏ విధంగా నమ్ముతారు? ఇక్కడ మాకు సుమారుగా ఒక 10 ఇయర్స్ నుంచి స్వామి చుట్టుపక్కల విలేజెస్ ఒక 10-15 విలేజెస్ ఉన్నాయి. ఆ 10-15 విలేజెస్ కూడా కార్తీక మాసంలో నెల రోజులు కూడా 4 గంటల నుంచి తెల్లవారు 11 వరకు మళ్ళీ సాయంత్రం కూడా శివాలయంకి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని, ఈరోజు వాళ్ళు ఒకప్పుడు వాళ్ళ ఆర్థిక పరిస్థితి చాలా తక్కువలో ఉండేది. ఈరోజు వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడింది. ఎందుకంటే మా ఊరు శివాలయం అంత ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. మనసులో ఉన్న కోరికలు కూడా త్వరగా నెరవేరుతాయని ఒక విశిష్టమైన ఒక బలమైన నమ్మకం ఉంది స్వామి. అలాగే ప్రత్యేకంగా మా విలేజ్ని కానీ తీసుకుంటే మా ఊర్లో ఒక 30 మెంబర్స్ వరకు ప్రభుత్వ ఉద్యోగాలుగా స్థిరపడ్డారు. వాళ్ళు నిత్యం తెల్లవారి ఇక్కడ శివాలయంకి వచ్చి రోజు దర్శనం చేసుకొని వాళ్ళు కూడా చదువు కూడా బాగా చదువుకున్నారు. సో ఎంత చదువుకున్నా దేవుడు ఆశీస్సులు లేనిది మనం ఏం సాధించలేము. ఈ స్వామి కూడా కాశీ నుంచి తెచ్చిన లింగం కాబట్టి ఈ స్వామికి అంత ప్రతిష్ఠ ఉంది కాబట్టి ఈ ఆలయానికి వెళ్తే నా మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పి వాళ్ళు కూడా ఈరోజు ఒక 30 మెంబర్స్ వరకు ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడ్డారు. వాళ్ళ ఆర్థిక స్థితిగతులు కూడా చాలా తక్కువలో ఉన్నాయి. ఒకప్పుడు ఇంతకుముందు చూసుకుంటే వాళ్ళ ఆర్థిక స్థితి చాలా తక్కువలో ఉండేవి. కానీ ఈరోజు ఈ స్వామిని దర్శించుకోవడం వల్ల వాళ్ళు కూడా కఠోర శ్రమ చేసి బాగా చదువుకొని దానికి తోడు ఈ శివ ఆశీస్సులు కూడా పొందడం వల్ల ఈరోజు చాలా జీవితంలో మంచి స్థితిలో ఉన్నారు స్వామి. సో ఈ ఆలయం కోసం మీరేం చెప్తారండి? అమ్మ, మేము ఎరిగేటప్పుడు చిన్న గుడి ఉండేది. మా పూర్వులు పెద్దలు అందరూ దాన్ని మా చిన్న గుడిని పెద్ద గుడి సందాజులు ఎత్తి మన అందరు ఎవరు తగ్గట్టాలు వేసుకొని దీన్ని పెద్ద గుడి కట్టారు. కట్టి దీన్ని ఎలప్ చేశారు. 4 రోజులు 6 రోజుల్లోనూ అన్నదానం గోదానం ఇచ్చి అన్నదానం చేశారు. మేము నెయ్యి భూదానం ఇచ్చారు, అన్నదానం చేశారు, గోవుని ఇచ్చారు. మా పెద్దలందరూ కూడి కష్టపడి దీన్ని కట్టారు. కట్టి మేము ఈ రోజుకి దీన్ని అందరం బాగుపడ్డాం. సో సాధారణంగా ఇక్కడ అన్నపూర్ణాదేవి సమేతంగా కాశీ విశ్వేశ్వరనాథుడు ఉన్నారు కాబట్టి మనకు అన్నపూర్ణాదేవి అంటేనే ఎక్కడున్నా సుభిక్షంగా ఉంటుంది. సో మీ ఊరు కానివ్వండి, ఇక్కడికి వచ్చి వెళ్ళిన వాళ్ళకి కానివ్వండి, అంత మేలు జరుగుతుంది అంటారు. అంత మేలు జరుగుతుంది. పిల్లలు చదువుకుంటున్నారు, మంచి పెబుజులు అవుతున్నారు, అంత శుభ్రంగా ఉన్నాం. కాల్ చేయి అంత శుభ్రంగా ఊలికేటి ఇది లేదు. అది ఇప్పుడు మా ఆలయం అయితే ఒకప్పుడు పూర్వం ఉంది, మాకు తెలియని వయసులో ఎప్పుడో మా తాతల కాలం నుంచి వచ్చింది. ఇప్పటి వరకు అయితే ఉన్నది. గత 10 సంవత్సరాల నుంచి ఒక 7 సంవత్సరాల నుంచి మా యూత్ అనేది మళ్ళీ ముందుకు వచ్చి ఇదంతా నడిపిస్తున్నారు. అయినా సరే ఫైనాన్షియల్గా అనేది దీన్ని ఇంకా డెవలప్ చేయడానికి అనేది మేము అంతగా పెట్టుబడి పెట్టుకోవాలంటే ఏదో తల చెయ్యేసుకొని ఆర్థికంగా ఇచ్చేస్తున్నాము. ఈ విషయాన్ని దేవాదాయ శాఖకి వెళ్ళి వాళ్ళు మాకు ట్రస్ట్
ఒక సపోర్ట్ చేసి ఒక ట్రస్ట్ నుంచి చేసి రిజిస్ట్రేషన్ చేసి మాకు ఏవో విధంగా ధూపదీప నైవేద్యాల కింద అంటాం కదా, అటువంటిది ఏవైనా మాకు సహాయ సహకారాలు, అదేవిధంగా ఆలయ పూజారికి ఏమైనా ఫైనాన్షియల్గా జీతం అలా అంటారు కదా, అట్లా అలాంటివి ఏమైనా మాకు సపోర్ట్ చేసి మా ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవడానికి పక్కనే నెక్స్ట్ ఒక మంచి కోనేరు ఉంది, చాలా మంచిగా ఉండేది. వాటర్ కూడా దానికి ఇప్పుడు వాటర్ సోర్సెస్ అనేవి మనకి తగ్గిపోయి కాలువలు వచ్చి అవి కూడా లేవు. అందులో ఒక బోర్ ప్రొవైడ్ చేయడం కోసం దాని తర్వాత అదే కోనేరుని చుట్టూ ఒక విలేజ్ పార్క్ టైప్లో బాగు చేసుకుని, అంటే మామూలుగా ఎవరైనా వాష్రూమ్కి వచ్చి అటువంటి చేస్తున్నారు, ఎందుకంటే శివాలయం ఉంది కాబట్టి అవి లేకుండా దాన్ని కూడా బాగు చేసుకోవడం కోసం మేము ఆర్థికంగా కుర్రోళ్ళం అందరమే ఎత్తుబడి చేసుకోవాలి తప్ప ఫైనాన్షియల్గా మేము ఎవరు అంత గట్టిగా పెట్టుకోలేం. దాన్ని దేవదా ట్రస్ట్ శాఖ వాళ్ళు చూసుకొని మాకు ఏమైనా హెల్ప్ చేస్తారని మీ మీడియా తరపు నుంచి కోరుకుంటున్నాం అమ్మా. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇంత ప్రత్యేకమైనటువంటి శివాలయాన్ని కేవలం శివరాత్రి రోజునే కాదు, సాధారణ రోజుల్లో కూడా ఇక్కడ ఎప్పుడు కూడా పూజలు నిత్యం జరుగుతాయి కాబట్టి ఎప్పుడు ఎవరికి మనసులో ఏ కోరిక ఉన్నా సరే ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే తప్పనిసరిగా ఆ కోరికలు నెరవేరుతాయి అంటున్నారు. సో నేను ఆల్రెడీ అడ్రస్ మీకు మెన్షన్ చేశాను కాబట్టి ఎవరికైనా సరే ఇలా వచ్చి మొక్కుకోవాలి అనుకున్నా తప్పనిసరిగా ఒకసారి వచ్చి ట్రై చేయండి. ఎందుకు అంటే ఎక్కడైనా సరే దేవుడు ఒకటే, కానీ ఒక్కొక్క స్థలాన్ని బట్టి ఆ ప్రత్యేకత అనేటటువంటిది మారుతూ ఉంటుంది. అంత శక్తివంతమైనది కూడా చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి కాశీ నుంచి తీసుకొచ్చినప్పుడు అనేక పూజలు చేసి మరి అనేక యజ్ఞాలు హోమాలు నిర్వర్తించి మరి ఇక్కడ ఈ లింగాన్ని ప్రతిష్ఠించారు కాబట్టి దీనికి చాలా శక్తులు ఉన్నాయి అంటున్నారు. మరి ఎవరికైనా సరే ఏమైనా తీరని కోరికలు ఉంటే తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి దర్శించుకోండి. అండ్ ఇప్పటికే ఎవరైనా సరే ఇక్కడికి వచ్చినట్లయితే మీరు మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. అండ్ మీ చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఇంత విశిష్టమైనటువంటి దేవాలయాలు ఉంటే దాన్ని కూడా తప్పనిసరిగా కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్.